వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ 40 వార్డులో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులోని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40వ వార్డులో ఇప్పటి వరకు 17.16 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు వెల్లడించారు. 40వ వార్డులో నిరుపేదలు ఎక్కువగా నివసిస్తుంటారని, అదేవిధంగా ఈ వార్డులో రోడ్లు ఎక్కువగా ఉంటాయని వాటిని ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడించారు. రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు ఇదే విధంగా కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అంటే ఈ 40వ వార్డు, 39, 1, 2 ఈ వార్డులన్నీ ఈ ప్రాంతంలో సంక్షేమాన్ని ప్లస్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల అవసరాలని తీర్చాలన్న దీంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న సంక్షేమం వార్డులో అర్హత ఉన్న ప్రతి ఇంటికి ఇచ్చారు. ఎక్కడైనా కానీ ఏదైనా ఒకటి అలా ఉన్నా అది ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వంలో స్వయంగా శాసనసభ్యుడు తిరగటం, అంటే శాసనసభ్యుడు తిరుగుతున్నాడంటే అధికార యంత్రాంగం మొత్తం నాతో పాటు ఉండటం వలన వాళ్ళు చెప్పిన సమస్యని అక్కడే రాపిచ్చి దాన్ని సాధ్యమైనంత వరకు ఉదాహరణకి హౌస్ సంబంధించి ఎవరికైనా కానీ రాలేదు అని అంటే వాళ్ళ కనుక ఎలిజిబుల్ ఉంటే దాన్ని రాపిచ్చి సెకండ్ ఫేజ్ ఇస్తాం. అలాగే ఫంక్షన్, ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ వార్డునే తీసుకుందాం. ఈ 40వ వార్డు, ఈ వార్డులో 409 కుటుంబాలకి 1వ తారీఖు ఫంక్షన్ ఇస్తాం. ఈ వార్డులో సుమారు 409 కుటుంబాలు. అట్లాగే అమ్మఒడి, సుమారు అమ్మఒడి దగ్గర 381 కుటుంబాలకి అమ్మఒడి ఇస్తామంట. అలాగే 651 కుటుంబాల్లో సంఘాలకి, అక్కా చెల్లెళ్ళకి ఆసరా ఇచ్చాం. ఒక్క అమ్మఒడికే ఈ వార్డులో 1,14,00,000 ఒక్క అమ్మఒడికే ఈ వార్డులో ఉన్న అక్కా చెల్లి అకౌంట్లో వేసాం. అలాగే డ్వాక్రా గ్రూపుల కింద ఇప్పటికి 97,37,645 రూపాయలు వేసాం ఈ వార్డులో. అలాగే ఫంక్షన్కి వచ్చేవరికి ఇప్పటికి 409 మందికి 2,79,41,769 రూపాయలని పెన్షన్ ద్వారా వేసాం. అంటే ఇదంతా ప్రజలు కూడా ఈరోజు నేను అమ్మాయి అందరం తిరుగుతున్నప్పుడు ఏం చెబుతున్నారు, మన ప్రభుత్వం వచ్చినాక సంక్షేమం బాగుంది, ప్రతి ఇంట్లో పేదవాడు ఎంతో కొంత వాళ్ళ అవసరాలు తీరుతూ ఉంది. ఇక ఈ వార్డుకు సంబంధించి మౌలిక సదుపాయాలు కలుగజేసే దాంట్లో మాత్రం ప్రజలు, ఎందుకంటే ప్రధానంగా ఈ బాగా ఇరుకు సందులు, ఈ ఇరుకు సందుల మూలాన ఎక్కువగా పేదరికంలో ఉండేవాళ్ళు నివసించటం వలన వీటిని డెఫినెట్గా బాగా ఆధునీకరించాల్సిన బాధ్యత ఉందని మేము భావించాం. దానికి తగ్గట్టే రాబోయే రోజుల్లో దీన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. మరి ఈ 40వ వార్డులో 17,16,14,535 రూపాయలు మరి మన జనగణన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధిదారులందరికీ వారి వారి అకౌంట్లో పడుతున్నాయి. అంతేకాదు మా వార్డులో ఇప్పుడు ఇది 3వ రోజు తిరుగుతున్నాము. ఈ వార్డులో ముఖ్యమైన సమస్య ఏంటంటే శానిటేషన్ సమస్య ఎక్కువగా ఉంది. మరి డ్రైన్లు కానీ మరి రోడ్లు కానీ ఎక్కువ ప్రజలు అడుగుతున్నారు. మరి ఈ డ్రైన్లు సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల మరి శానిటేషన్ ప్రాబ్లం అనేది మాకు ఎక్కువగా ఉంది ఈ వార్డులో. మరి మన ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు,
మరి ఈ యొక్క సమస్యను గుర్తించి మరి శానిటేషన్ వాళ్ళని మాకు ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. వాటిలో కూడా ఎలాంటి స్థానిక నందులపేటలోని జెండా చెట్టు వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. గ్యార్మీ పండుగ సందర్భంగా షేక్ నసీం మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కులమతాలకు అతీతంగా లౌకికవాదాన్ని కాపాడుతూ 16 సంవత్సరాలుగా గ్యార్మీ పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా లౌకికవాదాన్ని కాపాడుతూ అన్ని వర్గాలని, అన్ని మతాలని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా నాకు ప్రత్యేకమైన ఆహ్వానం, గౌరవం ఇచ్చే ఈ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అలాంటి కార్యక్రమాన్ని ఈ యొక్క గార్మీ పండుగ సందర్భంలో రోజున గార్మీ పండుగ సందర్భంలో జెండా ఊరేగింపు, ప్రత్యేకంగా ఈ రోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా సెక్రటరీ కుర్రా కేదార్నాథ్ తెలిపారు. ఈ రోజు కొల్లిపర మెయిన్ రోడ్డుపై నిరవధిక సమ్మెలో పాల్గొని నిరసన దీక్ష చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు మండల యూటీఎఫ్ తరపున యూటీఎఫ్ నాయకులు ధర్నా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సెక్రటరీ కుర్రా కేదార్నాథ్, మండల యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు రామకృష్ణ ప్రసాద్, అధ్యక్షులు పి శివశంకర్, మండల ప్రధాన కార్యదర్శి కాళేశవళి, సీనియర్ నాయకులు చింతయ్య, సుగుణకుమారి, మృత్యుంజయరా, భూపతి నాయుడు, వరప్రతాప్, కుమార్, షేక్ సత్తార్ తదితరులు సందర్శించారు. సిఐటియు నాయకులు సాంబిరెడ్డి ప్రసంగించారు. పట్టణ చెంచుపేటలోని ఇండోర్ స్టేడియం నందు క్రీడాకారులకు వాటర్ బాటిల్స్ దాతల సహకారంతో అందజేశారు. పట్టణ మల్లెపాడుకు చెందిన రాజ్ కుమార్ ఆర్థిక సహకారంతో స్టేడియంలోని క్రీడాకారులకు వాటర్ బాటిల్స్ ను అందజేశారు. కార్యక్రమంలో సునీల్, కోచ్ నాగరాజు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి నెల మోటివేషన్ కోసం మరి మన సునీల్ అన్న ఆధ్వర్యంలో ఎవరో ఒకరిని డాక్టర్ లేదంటే ఎవరన్నా మంచి వ్యక్తిని పిల్లల్ని మోటివేట్ చేయడం కోసం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు రాజ్ కుమార్ బ్రదర్ని స్టేడియంకి ఇన్వైట్ చేసి పిల్లలకి మోటివేషన్ కోసం మరి సార్ కూడా సీనియర్ క్రికెట్ ప్లేయర్, స్పోర్ట్స్ గురించి కూడా ఎంతో అవగాహన ఉంది. వారిని కూడా ఈ స్టేడియంకి పిలవటం, మరి మన అకాడమీ ప్లేయర్స్కి వాళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. మరి దానితో పాటు ప్లేయర్స్ అందరికి కూడా మరి వాటర్ అనేది మనం ఏర్పాటు చేస్తాం, కానీ వాళ్ళు ఇక్కడ క్యారింగ్ చేసుకుని ఒక స్పోర్ట్స్ పర్సన్గా మన సునీల్ అన్న ఆలోచించి వాళ్ళందరూ కూడా గ్రౌండ్లో కూడా వాటర్ బాటిల్ ప్రతి ప్లేయర్కి ఉండాలి అనే ఆయన ఆలోచనతో వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసి ఈరోజు మన క్రీడాకారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 20వ
తేదీన విశాఖపట్నంలో జరిగే యోగళం పాదయాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పట్టణ 40 వార్డులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.